అందరికీ నమస్కారం అండి। ఈ వీడియోలో మనం పూజా సామాగ్రి అనేది క్లీన్ చేస్తూ ఉంటాం కదండి। ఇత్తడి పూజా సామాగ్రి, అలానే రాగి పూజా సామాగ్రి, వెండి పూజా సామాగ్రి, ఇలా మనం రకరకాల పద్ధతిలో అయితే మనము ఈ పూజా సామాగ్రిని అయితే మనం క్లీన్ చేస్తూ ఉంటామండి। నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియోలో పూజా సామాగ్రి క్లీనింగ్ అనేది ఏ విధమైన పద్ధతిలో చేయాలో నేను ఒక పద్ధతిని అయితే తెలియజేశానండి। ఈ వీడియోలో కూడా నేను మరొక పద్ధతిని అయితే తెలియజేయాలి అని వీడియో షేర్ చేస్తున్నానండి। ఈ పద్ధతి తప్పకుండా మీకు ఈజీగా మీరు ఈ ప్రాసెస్ అనేది చేయగలరు అని నేను అనుకుంటున్నానండి। ఎందుకంటే నేను పూర్తి నమ్మకంతో ఈ ప్రాసెస్ అయితే తెలియజేస్తున్నాను। నేను ఆల్రెడీ ట్రై చేసి నాకు గుడ్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను మీకు ఈ వీడియో అనేది అందిస్తున్నానండి। తప్పకుండా ఈ ప్రాసెస్ని మీరు చేసుకోవచ్చండి। ఎక్కువగా అయితే నేను వారానికి ఒకసారి పూజా సామాగ్రిని అయితే క్లీన్ చేయలేనండి। ఒక్కోసారి 2 వారాలు టైం పడుతుంది, మరోసారి ఒక్కొక్కసారి నెల రోజులు టైం పడుతూ ఉంటుందండి। ఇలా ఉన్నప్పుడు ఎక్కువ పూజా సామాగ్రి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని అయితే నేను ఎక్కువగా అయితే నేను అనుసరిస్తానండి। ముందుగా కొద్దిగా చింతపండుని తీసుకొని మనం నీటిలో నానవేసుకోవాలండి। ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత మనము ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ టబ్ అండి, టబ్బే కాదండి, మీ దగ్గర ఏదైనా సరే వెడల్పు ఉండేటువంటి ఏదైనా సరే ఒక దబర కానివ్వండి, పెద్ద గిన్నె కానివ్వండి, కొంతమంది దగ్గర పెద్ద పెద్ద తాంబూల తట్టలు కూడా ఉంటాయండి। ఇలా మీ దగ్గర ఏవి ఉంటే కొద్దిగా వెడల్పుగా ఉంటే ఆ పూజా సామాగ్రి అందులో పడితే సరిపోతుందండి। ఇలా నేనైతే ఇక్కడ ఒక టబ్బు తీసుకొని అందులో పూజా సామాగ్రి ఎన్ని ఉన్నాయో అన్నిటినీ అందులో వేసుకొని ముందుగా నానబెట్టుకున్నాను కదండి చింతపండు, ఆ చింతపండు గుజ్జు అంతా కూడా ఇందులో అయితే వేసేసుకోవాలండి। మీరు నీళ్లు అనేది ఎక్కువ పోసుకోవాలండి। ఈ పూజా సామాగ్రి ఎంత ఉంటుందో ఆ మొత్తం మునిగిపోయే వరకు మీరు నీళ్ళనైతే పోసుకోవాలండి। ఈ ప్రాసెస్కి ఖచ్చితంగా మీకు ఒక 4 నుంచి 5 గంటలు కానివ్వండి, లేదా 6 గంటల వరకు మీరు ఇదే విధంగా నీళ్ళల్లోనే మీరు నానపెట్టాలండి। ముందుగా మీరు చింతపండు నీళ్ళను పోసిన తర్వాత అందులో ఒక నిమ్మకాయని పూర్తిగా మీరు నిమ్మకాయనైతే పిండుకోవాలండి। తర్వాత వంట సోడా ఉంటుంది కదా అండి, బేకింగ్ సోడా, ఈ బేకింగ్ సోడానైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి। ఎక్కువైతే ఏం వేయాల్సిన అవసరం లేదు। నేనైతే ఈ ప్రాసెస్ని ఎప్పుడు చేస్తున్నా కూడా 1 టేబుల్ స్పూన్ అయితే నేను వేసుకుంటానండి। తర్వాత మీ దగ్గర కనుక విమ్ లిక్విడ్ కనుక ఉంటే ఇదైతే కేవలం ఆప్షనల్ అండి, నేనైతే నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను। మీ దగ్గర కనుక లేకపోతే స్కిప్ చేసేయచ్చండి। విమ్ లిక్విడ్ లేకపోయినా సరే వంట సోడా, అలానే చింతపండు, నిమ్మకాయ, ఈ 3 కనుక ఉంటే మీకు ఈ ప్రాసెస్కి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి। నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల విమ్ లిక్విడ్ అయితే వేసుకొని ఈ టబ్లో నీళ్ళని పోసి నేను 4 నుంచి 5 గంటలు అయితే నేను ఇలా నానపెట్టుకున్నానండి। ఇత్తడి వస్తువులు ఈ లోహం అనేది ఎలా ఉంటుందంటే ఏదైనా సరే పులుపు అంటే సిట్రిజ్ ఏదైనా ఆక్సైడ్స్ అనేటివి వాటికి తగిలితే వాటి యొక్క ఒరిజినల్ కలర్ అనేది వాటికి వచ్చేస్తుందండి। అందుకే ఎక్కువగా పీతాంబరి, నిమ్మకాయ, చింతపండు ఇలాంటివి ఇత్తడి సామాన్లు కనుక మనం రుద్దినట్లయితే దాని మీద ఉండేటువంటి మరకలన్నీ పోయి దాని యొక్క అసలు కలర్ అనేది అంటే ఇత్తడి కలర్ అనేది బయటపడుతుందండి। ఈ విధంగా నేనైతే ఇక్కడ 5 గంటలు అయితే నానబెట్టుకున్నానండి। అంటే మ్యాక్సిమం నేను మార్నింగ్ 10కి అలా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 కల్లా నేను ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసానండి। మీరు కనుక పూజా సామాగ్రి ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటే, కొంతమంది మీరు పొద్దున క్లీన్ చేయాలి అని అనుకుంటే నైట్ మొత్తం మీరు నానబెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే సాయంత్రం క్లీన్ చేయాలంటే పొద్దున నానబెట్టుకోవచ్చు। ఇలా మీరు ఈ టబ్లో అయితే పూర్తిగా నానబెట్టుకోవాలండి। మీరు ప్లేట్స్ అయితే వేటిలతో మీరు శుభ్రం చేస్తారు, కొంతమంది సోప్స్తో కడుగుతూ ఉంటారు, మరి కొంతమంది లిక్విడ్తో। నేనైతే ఇక్కడ విమ్ లిక్విడ్తో అయితే నేను ప్లేట్స్ అనేది వాష్ చేస్తానండి। కాబట్టి ఇక్కడ నేను విమ్ లిక్విడ్ని కొద్దిగా తీసుకొని పీచు ఉంటుంది కదా అండి, మనకి సిల్వర్ కలర్లో ఉంటుంది కదా, ఈ పీచు అయితే మనకి పూర్తిగా మురికి అంతా పోతుందండి। నేనైతే ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను। ఈ పీచు అనేది మనకి మార్కెట్లో 10 రూపీస్ అండి, కాబట్టి ఈజీగా అయితే అందరికీ దొరుకుతుంది। అందరూ అయితే ఈజీగా ఈ ప్రాసెస్ని అయితే చేసుకోవచ్చు। కొద్దిగా విమ్ లిక్విడ్ని తీసుకొని ఈ పూజా సామాగ్రిని అయితే మనం బాగా రుద్దుకోవాలండి। అయితే ఒక్క విషయం అండి, మీరు పూజా సామాగ్రిని వెంటనే కడిగేయద్దండి। ఇప్పుడు మీరు ఒక పూజా సామాగ్రిని ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్లేట్ని మీరు కడిగారు, ఒక ప్లేట్ని మీరు తోమారు, పక్కన పెట్టేయండి। తర్వాత అలానే దీపాలు, మీ దగ్గర ఎన్ని పూజా సామాగ్రి ఉన్నాయో అన్నిటినీ మీరు తోమిన తర్వాతనే మీరు వీటిని కడగండి। ఎందుకంటే మనము వెంటనే తోమిన తర్వాత కొద్దిగా మనకి టైం అనేది పడితే అందులో ఉన్నటువంటి మురికి అనేది కొద్దిగా నాని మనం కడిగేటప్పుడు ఆ మురికి అంతా పోతుందండి। కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, మీకు పూజా సామాగ్రి అనేది చాలా నీట్గా వస్తుంది। అయితే నేనైతే ఈ విధంగా చేస్తానండి। ఇలా మొత్తం అన్నీ తోముకున్న తర్వాత నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికైతే నేను ఇలా చూపిస్తున్నానండి, కానీ అయితే నేను పూజా సామాగ్రి అన్నీ తోముకున్న తర్వాత ఒకేసారి నేను ఈ సామాగ్రిని మొత్తం కడిగి పెట్టుకుంటానండి। ఈ విధంగా మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఈ ప్లేట్స్ని అలానే పూజా సామాగ్రిని మొత్తం మీరు బాగా శుభ్రం చేసుకొని
తీసుకొని ఇలా కడుక్కోవాలండి. ఇలా అంతా కడిగిన తర్వాత మీరు అందులో వాటర్ ఉంటుంది కదా అండి, ఏదైనా సరే ఒక డ్రై క్లాత్ అనేది తీసుకొని వీలున్నంత వరకు కాటన్ క్లాత్ కానివ్వండి, మనం టవల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి, టవల్స్తో వాటితో ఈ ఇత్తలి సామాగ్రిలో వాటర్ అనేది చెమ్మ అనేది ఉంటే మనకి అది మరకలాగా అయిపోతుందండి. అలా మరకలాగా కాకుండా ఉండాలి అంటే మీరు తోమిన వెంటనే ఏదైనా సరే ఒక గుడ్డతో మీరు ఆ సామాగ్రి మొత్తం తుడిచి ఆరపెడితే మీకు ఆ మెరుపు అనేది ఇప్పుడు మనకి ఆ మెరుపు అనేది అలానే ఉంటుందండి. ఇప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత వెంటనే వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా నేను ఒక క్లాత్ని తీసుకొని పక్కన ఒక క్లాత్ని పరుచుకొని నేను ఇక్కడ తుడుచుకున్నటువంటివన్నీ దాని మీద నేను ఆరపెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ మనకి ఫ్యాన్ కింద ఆరిపోతే సరిపోతుందండి. తర్వాత మనకి ఇలా ఎందుకు చేస్తామంటే అందులో ఏదైనా వెట్ అనేది తడి అనేది ఉండింది అంటే మనకి మళ్ళీ ఆ ఏరియా వరకు మనకి మరకలాగా అయిపోతుందండి. అలా ఏమీ మరక లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా మీరు ఒక డ్రై క్లాత్తో మీరు బాగా తుడుచుకొని ఆరపెట్టుకుంటే మీరు తర్వాత పూజా సామాగ్రి ఎందులో అయితే పెట్టుకుని స్టోర్ చేసుకుంటారో, బాక్స్లో కానివ్వండి, ఏదైనా అట్ట బాక్స్లో కానివ్వండి, మీరు ఎక్కడైతే స్టోర్ చేసుకుంటారో అక్కడ పెట్టుకున్నా కూడా మీకు కనీసం మీకు ఒక నెల వరకు అయితే మీకు ఆ మరకలు అనేటివి ఎటువంటివి పడకుండా నీట్గా మెరుస్తూ ఉంటాయండి. ఈ పద్ధతి నేను ఫాలో అయ్యాను కాబట్టి నేను చెప్తున్నానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో రిజల్ట్ నాకు కామెంట్ చేయండి. ఇదండి ఈ వీడియోలో ఇత్తలి పూజా సామాగ్రి ఎలా క్లీన్ చేయాలో నేను క్లియర్గా తెలియజేశానండి. మీకు కనుక ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. నాకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరో ఎవరికైనా ఉపయోగపడితే మరో నలుగురికి షేర్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.